హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదిహా రాహిల్ వ్లాగ్స్. ఈరోజైతే సండే రొటీన్ వ్లాగ్ అండి. మార్నింగే మా హస్బెండ్ మటన్, కొత్తిమీర, అల్లం అవన్నీ తెచ్చారు. నేనైతే పేస్ట్ కోసం అయితే రెడీ చేస్తున్నాను. ఇదిగోండి, కొత్తిమీర అయితే కట్ చేశాను. ఒక వెల్లుల్లి అయితే నీట్గా చేసి వేస్తున్నాను. ఇదిగోండి, మా పిల్లలు ఇద్దరు అయితే ఆడుకుంటున్నారు. మా పాప ఈరోజు వీడియో అయితే షూట్ చేస్తుంది. మీ ఇంట్లో ఏం స్పెషల్ అనుకుంటున్నారో మాకు చెప్పండి కమెంట్స్లో. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సండే వస్తే ఏదో ఒక స్పెషల్ అయితే ఉంటుందని మా ఇంట్లో. ఇంకా అలాగే ఈ సండేకి అయితే మా హస్బెండ్ మటన్ తీసుకొచ్చారు, అలాగే చికెన్ కూడా తీసుకొచ్చారు. చికెన్ బిర్యానీ చేయడానికైతే అల్లం పేస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇదివన్నీ నా పక్కన మా బాబు అయితే కూర్చొని ఆడుకుంటున్నాడు. బిర్యానీలోకి అయితే ఉల్లిపాయలు, టమోటా, ఇంకా పచ్చిమిర్చి, నిమ్మకాయలు అవన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను. చికెన్లో అయితే జస్ట్ కొంచెం ఉప్పు, లైట్గా ధనియా పౌడర్, ఇంకా అల్లం పేస్ట్ అయితే వేసి ఇలా మ్యాగ్నేట్ చేసుకున్నాను. ఇంకా బియ్యం అయితే నానబెట్టాను. ఇదిగోండి, అల్లం పేస్ట్ ఫ్రెష్గా ఉంటే బాగుంటుందని అల్లం పేస్ట్ అయితే పట్టేసుకున్నాను. ఇంకా గ్యాస్ మీద కుక్కర్లో అయితే మటన్ అయితే పెట్టేశాను. ఇంకా మా ఇంట్లోనే పుదీనా అయితే ఉందండి, చెట్లు అయితే వేసాను. ఇంకా పుదీనా తీసుకుందామని పుదీనా ఆకులు అయితే తెంపుకుంటున్నాను. మా పాప ఈరోజు చాలా బాగా సపోర్ట్ చేసిందని వీడియో తీయడానికి. మధ్యలో తన వాయిస్ కూడా పెట్టాను. తన వాయిస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇదే అండి మా సండే బ్లాగ్. ఈరోజు బిర్యానీ, అదే చికెన్ బిర్యానీ, మటన్ అయితే ఈరోజు స్పెషల్స్ అండి. స్వీట్ అయితే ఏం చేయలేదు. ఇదిగోండి, పుదీనా అయితే తీసుకున్నాను. పుదీనా వేస్తే టేస్ట్ బాగుంటుందండి చికెన్ బిర్యానీలో. ఇదిగోండి, ముందుగా కొంచెం ఆయిల్ వేసి తర్వాత చెక్క, లవంగా అయితే 2 వేసాను. తర్వాత ఉల్లిపాయలు వేసి జస్ట్ ఫ్రై అయిన తర్వాత, ఇదిగోండి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో ఇంకా పచ్చిమిర్చి అయితే వేసాను. అవి 2 కూడా కాస్త మగ్గిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. దాంట్లో లైట్గా వేగిన తర్వాత ఇందులో కొంచెం అల్లం పేస్ట్, ధనియా పౌడర్ అవన్నీ అయితే వేసుకోవాలి. ఇదిగోండి, అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే ఏమి వేయనని, ఇంట్లో ఉన్న వాటితోనే అయితే నేను బిర్యానీ ప్రిపేర్ చేస్తాను. ఎప్పుడో కానీ చేసుకుంటాం బిర్యానీ. రెగ్యులర్గా అయితే మా హస్బెండ్కి పలావ్ అంటే ఇష్టం, అందుకే పలావే చేస్తాను. మా పిల్లలు కూడా ఎప్పుడో ఒకసారి అడుగుతారు. వాళ్ళు ఒక్కొక్కసారి సండే రోజు కూడా పప్పు వేసేయమని చెప్తారు. ఇంకా అలా కూడా పప్పు అన్నం చేసుకొని తింటాము. చికెన్ మాత్రం ఎప్పుడు ఉంటుందని, మాకు చికెన్ షాప్ అయితే ఉంది, అందుకే కంపల్సరీ చికెన్ అయితే ఫ్రై చేసుకొని తింటాము. ఏం వండుకున్నా లేకపోయినా చికెన్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఇదిగోండి, అల్లం పేస్ట్ వేసాను కదా, కాసేపు అల్లం పేస్ట్ ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను. మీరు బిర్యానీ ఎలా చేస్తారో కమెంట్స్లో కమెంట్ చేయండి. నేనైతే అంత ఎక్స్పర్ట్ అయితే కాదండి. నాకు వచ్చిన దాంట్లో మా పిల్లలు హ్యాపీగా తినడం కోసం అయితే నేనైతే ప్రిపేర్ చేస్తాను.
ఇదిగోండి కొంచెం అంటే ఒక నిమ్మకాయ తీసుకున్నాను కదా, దాంట్లో హాఫ్ అయితే ఇలా పిండేస్తాను నిమ్మకాయ దీంట్లోనే. ఒక నిమ్మకాయ అయితే వేస్తాను. మేమైతే ఇప్పుడు నియర్లీ ఒక హాఫ్ కేజీ కొంచెం పైగానే రైస్ అయితే నానబెట్టాను. మేము ఒకరమైతే తినమండి, డ్రైవర్లు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా అంటే వెహికల్స్ ఉన్నాయి మాకు. మా హస్బెండ్ డ్రైవర్లు కూడా తింటారని చెప్పింటే వాళ్ళ కోసం కూడా కొంచెం ఎక్కువ చేశాను. మళ్ళీ నైట్ అయితే వైట్ రైస్ తింటాము, ఇంకా 2 టైమ్స్ తినాలంటే ఎందుకో కొంచెం హెవీగా అనిపిస్తుంది కదా. ఇంకా అయితే కొంచెం నిమ్మకాయ వేసి దీంట్లో ఈ మసాలా మొత్తం కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవ్వండి ఇలా అయితే కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత దీంట్లో అయితే మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ని దీంట్లో వేసేస్తామండి. ఇదిగోండి, ఇది నియర్లీ హాఫ్ కేజీ కన్నా కొంచెం ఎక్కువనే ఉంది. మా అత్తయ్య అయితే ఇచ్చి పంపించారు చికెన్ని. చికెన్ వేసిన తర్వాత చికెన్లో కాస్త కారం అలాగే గరం మసాలా 2 వేసి మిక్స్ చేసుకుంటాను. కారం అయితే లైట్గానే వేస్తానండి, ఎందుకంటే పిల్లలు తిన్నారు కదా, అందుకే వాళ్ళ కోసం అయితే కొంచెం లైట్గానే వేస్తాను. మీకు వీడియోలో చూస్తుంటే ఎక్కువగా కనిపిస్తుంది, మా కారం కలర్లో చాలా ఎక్కువగా ఉంటుందండి, కానీ స్పైసీనెస్ మాత్రం కొంచెం తక్కువనే ఉంటుంది. నేను ఒక్కదాన్నే కాబట్టి వీడియో తీసుకునేది కొంచెం కష్టమైంది. నేనే కలుపుకోవాలి, నేనే వీడియో తీసుకోవాలి కదా, అందుకే. నా చికెన్ బిర్యానీ మీకు ఎలా అనిపిస్తుంది? స్పెషల్గా ఉందా లేకపోతే అందరు చేసేలాగా ఉందా? మీరే కమెంట్స్లో కమెంట్ చేయండి. ఇంకా పెరుగు అయితే లాస్ట్లో కొంచెం పెరుగు వేస్తే బిర్యానీ టేస్టే వేరండి. ఇంకా తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేసేసాను. ఇంకా ఈ మొత్తం ఒక 5 నిమిషాలు అలాగే ప్లేట్ వేసి మూసి పక్కన పెట్టేశాను. ఇంకా తర్వాత అయితే బిర్యానీ రైస్ కోసం అయితే ముందుగా నీళ్ళు అయితే బాగా ఎసురుకైతే పెట్టుకోవాలి. నేను కొంచెం ఆయిల్, ఉప్పు ఇంకా కొత్తిమీర అయితే వేసాను. ఇంకా నీళ్ళు కాస్త మరిగిన తర్వాత బియ్యం అయితే దాంట్లో పోసేసాను. నాకు తెలుగు అయితే అంతగా రాదండి. ఇదిగోండి, ఈ పక్క అయితే మటన్ అయితే ఉడుకుతుంది. మటన్ అందులో చికెన్ బిర్యానీ టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉందండి. మటన్ హాఫ్ కిలో అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్. పల్లెటూరులో అంటాం కానీ పల్లెటూళ్ళలో చాలా ఫ్రెష్గా ఉంటుందండి మటన్ కానీ చికెన్ కానీ అవన్నీ. ఇదిగోండి, బియ్యం ఉడుకుతుంది. మనం ఒక 70% రైస్ ఉడికిన తర్వాత బిర్యానీలో అదే మనం మ్యాగ్నేట్ చేసినాం కదా, ఆ చికెన్లో వేసేయాలి. వేసేసి గ్రీన్ ఇంకా ఆరెంజ్ కలర్ అయితే వేసేసాను. ఫుడ్ కలర్స్ అయితే ఎక్కువ వేయనులేండి, కానీ మా బాబుకి కలర్స్ వేస్తేనే తనకి బిర్యానీ అనిపిస్తుంది, లేకపోతే పలావ్ అనుకుంటాడు. ఇదిగోండి, వండిన మటన్ అయితే హాట్ బాక్స్లో అయితే తీసి పక్కన పెట్టేశాను, తినేటప్పుడు కాస్త వేడిగా ఉంటుందని. ఇంకా బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇదిగోండి, సూపర్ అంటే సూపర్గా వచ్చింది. నేను ఎన్నిసార్లు చేసినా కూడా ఈసారి అయితే చాలా బెస్ట్గా అనిపించింది నాకు. చూస్తున్నారు కదా, మీకు ఎలా టెంప్టింగ్గా అనిపిస్తుందా? ఇంకా చికెన్ బిర్యానీ అయితే ప్లేట్లో వేసుకున్నాను. ఇంకా నేను, మా హస్బెండ్, మా పిల్లలందరం అయితే కూర్చొని తింటున్నాము. ఇంత బిర్యానీ చేసిన తర్వాత ఉల్లిపాయలు లేకపోతే బిర్యానీ టేస్టే మారిపోతుంది. ఇదిగోండి బిర్యానీ. ఇంకా మా బాబు అయితే అలిగాడండి, వాళ్ళ డాడీ ఏదో తీసుకురమ్మని చెప్పాడు. లేదండి, స్పూన్ కోసం అయితే ఇద్దరు గొడవ పడుతున్నారు. నేను కొంచెం గట్టిగా అరిచేసరికి మా బాబు అయితే ఇలా అడిగి కూర్చున్నాడు. ఎలా ఉందండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. కొత్తగా మా ఛానల్ ఏమైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల, మీరు చేసే కమెంట్స్ వల్ల నాకు ఇంకా వీడియోస్ తీయాలనే మోటివేషన్ అయితే వస్తుంది. ఇదిగోండి, ఇంకా అన్నం అయితే తినేసాము అందరం కలిసి. ఇంకా సింక్లో ఉన్న సామాన్లు మొత్తం కడిగేసి స్టాండ్లో అయితే పెట్టేశాను. ఇంకా ఈ అన్నం అయితే
డ్రైవర్స్ అయితే వేసి టిఫిన్లు పంపించేయాలి. ఇంకా మళ్ళీ బాబు ఈవినింగ్ పాప ఇద్దరు అడుగుతారని కొంచెం అన్నం అయితే పక్కన పెట్టాను. ఇంకా వాళ్ళ కోసం ఆనియన్స్ ఇంకా దాంట్లో బాక్స్లో మటన్ అయితే పీసి పెట్టేశాను. ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయింది. ఇప్పుడు కాసేపు టీవీ చూసుకుంటూ రెస్ట్ తీసుకుంటాను. ఆదివారం విత్ స్టార్ మా అయితే పడింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో. బాయ్, ఐ లవ్ యూ.